సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. కథల సంపుటి శీర్షికన దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రచించిన తిలక్ కథలు వింటున్నాం కదా. ఈరోజు వినబోతున్న కథానిక అతని కోరిక. వినండి. అతని కోరిక. లక్ష్మీమోహన్ రావు నిద్ర నుండి లేచాడు. లేచి భార్యకేసి చూశాడు. ఆమె ఇంకా నిద్రపోతోంది. ఆమెను లేపటం ఇష్టం లేదతనికి. ఆమెతో పాటు ఎన్నో బాధలు గాథలు మేల్కొంటాయని అతనికి తెలుసు. అసలు నిద్ర కన్నా సుఖకరమైన స్థితి మరొకటి ఏమీ అతనికి ప్రపంచంలో కనపడలేదు. అర్ధాంగి అయిన ఆమెను సుఖాన్నించి దూరం ఎందుకు చెయ్యాలి అనుకున్నాడు. అతనికి నిద్ర అన్నా నోవకేన్ ఇంజెక్షన్ అన్నా చాలా ఇష్టం. ఇదివరకెప్పుడో తేలు కుట్టి అతనికి కాలంతా మంటలు పోట్లు ఎత్తినప్పుడు డాక్టరు ఆ ఇంజెక్షన్ ఇచ్చాడు. దాంతో పాదం తిమ్మిరెక్కిపోయింది. బాధ తెలియలేదు. నిద్ర కూడా అతనికి అలాగే ఉంటుంది. బాధల్ని అరుచికరమైన సంగతుల్ని నొక్కివేసి ఉంచుతుంది. అందరికిలాగా అతనికి నిద్ర గాఢ నిద్ర కాదు, సుఖనిద్ర కాదు, ఒక రకం తిమ్మిరి లాంటిది. నిద్ర లేవగానే అతని మనసు నలుపుతున్నట్టుగా ఉంటుంది. దొడ్లోకి వచ్చి వేపపుల్ల విరిచి పళ్ళు తోముకున్నాడు. ఆ సమయంలోనే అతనికి జరిగిపోయిన రోజున జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన జ్ఞాపకం వచ్చింది. 4 ఏళ్ల కొడుకు చనిపోవడము, తాను మోసుకొని శ్మశానానికి తీసుకుపోవడము, తన భార్య గుండెలు బాదుకొని ఏడవడము, ఇదంతా నిన్ననే జరిగిందా? ఇదివరలో ఎప్పుడైనా జరిగిందా అన్న అనుమానం వచ్చింది అతనికి. అతనికి జ్ఞాపకం లేక కాదు, అతనికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అతనికి మనసంతా చిత్రంగా మొద్దు పారిపోతుంది. కాలం అనే డైమెన్షన్ ఎక్కడికి తప్పుకుంటుంది? ఏమైనా అతనికి అంతగా ఏడుపు రాలేదు, అంతగా బాధ అనిపించలేదు. అంతే, ఇది తిమ్మిరే అనుకున్నాడు. పళ్ళు తోముకుంటుంటే ఇలాగ ఆలోచనలు మంచు పొగలాగా ఎందుకు ముసురుతాయో అతనికి తెలీదు. వాళ్ళమ్మ చిన్నతనంలో దరిద్రుడా అని తిట్టేది. మరి తనకి లక్ష్మీమోహన్ రావు అని పేరెందుకు పెట్టింది? అతనికి అమ్మ మీద కోపం వచ్చింది. తనకు ఆ పేరు పెట్టినందుకు కాదు, తనకి లక్ష్మి అనే పేరు గల భార్యను వెతికి తెచ్చి మెడకు కట్టినందుకు. అతను నవ్వుకున్నాడు. అతనికి ఎవరేమన్నా కోపం రాదు, కానీ దరిద్రుడా అని అంటే కోపం వచ్చేది. తల్లిని అలా పిలవద్దని కసురుకునేవాడు. దరిద్రం యాచనలో ఉంది, సోమరితనంలో ఉంది. కష్టపడేవాడికి, అభిమానం ఉన్నవాడికి దరిద్రం ఉండదు. ఎవరూ కూడా ఉందని వేలెత్తి చూపించలేరు. అందుకే అతను దొరికిన ఉద్యోగమల్లా చేసేవాడు. అతనికి ఎప్పుడూ టెంపరరీ ఉద్యోగాలే దొరికేవి. బియ్యం కొట్లో గుమాస్తాగా పనిచేశాడు. ఎలక్ట్రిసిటీ ఆఫీసులో పనిచేశాడు. లాటరీ టికెట్లు అమ్మేవార్లా కూర్చొని మైకు ముందు గొంతు పెట్టి రూపాయికి ₹1,00,000 కేక వేశాడు. సినిమాలో గేటు దగ్గర కూడా నిలబడ్డాడు. కిరాణా కొట్ల వాళ్ళకి పద్దులు రాసి పెట్టేవాడు. ఎప్పుడూ అతని జీతం ముఖ్యావసరాలకి సగం సరిపోయేది. పైగా సగం అవసరాలు ఎండిపోయి అతని భార్యకి జబ్బు రూపంలో, తనకి భయం రూపంలో, కొడుక్కి ఆకలి రూపంలో దాగి ఉండేవి. చచ్చిపోయిన కొడుక్కి ఆకలి ఎక్కువ. వాడు అస్తమానం తిండి కావాలని మారం చేసేవాడు. వాడికి కడుపు నిండా అన్నం పెట్టినా ఇంకా ఇవి అవి కావాలనేవాడు. తోచకపోతే మట్టి తినేవాడు. ఒక వైద్యుడికి చూపిస్తే లివర్ పెరిగిందన్నాడు. అందుకే పొట్ట అలా ఎత్తుగా వచ్చిందన్నాడు. పొట్ట మీద నీలిరంగు నరాలు పైకి ఉబ్బి భూగోళం మ్యాపు మీద నదుల గీతల్లా ఉండేవి. వాడికి సరిగా మందివ్వక, మందిప్పించలేక చంపేశాడన్నారు లక్ష్మీమోహన్ రావుని కొందరు. కానీ అది అబద్ధం. ఎలాగో అలాగ డబ్బు తెచ్చి మందులిప్పించాడు. కొట్టువాడిని బతిమాలి కొన్ని మందులు అరువు తెచ్చాడు. ఆ జబ్బుకి ఇవి అరువు మందులని తెలిసిపోయి లోకువ చేసి కాస్తైనా తగ్గలేదని అతని అనుమానం. వాడు బతికి ఉంటే వాళ్ళ మేనమామ అల్లుడు పినతండ్రిలాగా తహసీల్దారై ఉండేవాడు. అతని భార్య లక్ష్మి ఉద్దేశం
అతనికి అతని భార్యకి కూడా గౌరవంగా గర్వంగా చెప్పుకోదగిన బంధువు ఈ తహసీల్దార్ ఒక్కడే. ఆ తహసీల్దార్ని వీళ్ళెప్పుడు చూడలేదు. ఆయన వీళ్ళనెప్పుడు ఏ కార్యానికి పిలవనూ లేదు. కానీ ఆ తహసీల్దారు మాత్రం ఈ భూమి మీద ఎక్కడో ఉండటం ఖాయం. లక్ష్మి కుళాయి దగ్గర ఏవో మాటల్లో, మా బంధువు ఒక ఆయన తహసీల్దారు, ఆయనకి ఈ ఊరు బదిలీ అయితే బాగుండును, ఈ కుళాయి నీళ్లు ప్రత్యేకం ముందుగా నేను పట్టుకునేందుకు ఏర్పాటు చేసి ఉండును, వేగలేక చస్తున్నాం ఈ అలగా జనంతో అంటుండేది. అలగా జనంలో తాను ఒకర్తినని లక్ష్మికి తెలియలేదు. అయితే లక్ష్మి నమ్మకాలు ఆశలు పెట్టుకున్న మనిషి తన భర్తకి ఏ 400 ఉద్యోగమో, ఏ లాటరీ ఫస్ట్ ప్రైజో ఏదో ఒకటి అనతి దూరంలో రెడీగా ఉందని అనుకుంటుంది. ఒక మేడ, ఒక మంచి కారు, రాళ్ల నెక్లెసు ఆవిడ కనీసపు కోర్కెలు. కానీ లక్ష్మీమోహన్ రావుకు ఏనాడు పెద్ద ఆశలు లేవు. అతనికి చిన్న సరదాలుండేటివి. చిన్నతనంలో అతను పోవాలనుకునేవాడు. చిత్రం ఏమంటే నిజంగా కొన్నేళ్లకి పెద్దవాడైపోయాడు. నిజానికి అతని తీరని కోరిక ఇది ఒక్కటే. చిన్నప్పుడు కసరత్తు చేసి గామాలా తయారవ్వాలనుకునేవాడు. దానికి బాదం పప్పు, కోడిగుడ్డు మొదలైన పుష్టికరమైన ఆహారం తినాలనేవారు. బాదాం పప్పు సమృద్ధిగా సంపాదించుకోగలిగినాడు కసరత్తు ప్రారంభం చేయాలనుకోవడం వలన ఈనాటికి ఆ కోరిక నెరవేరలేదు. సర్కస్ అంటే అతనికిష్టం. నల్లకోటు వేసుకుని పొడుగాటి కంచీని చప్పుడు చేస్తూ గుర్రాల్ని గుండ్రంగా పరిగెత్తించేవాడంటే అతనికి భయం, గౌరవము, అభిమానము కూడా. అంత వాడవ్వాలని ఉండేది. తన ఇంటి పెరట్లోకి వచ్చే పోయే 2-3 చచ్చు కుక్కలకి మెడకి నవారు పెట్టి కట్టి వెదురు పుల్లలు ఎత్తుగా అడ్డం పెట్టి వాటిని దుంకమనేవాడు. అవి మొరిగేవి, మూలిగేవి, కరవబోయేవి. వాటిని తన చాంతాడు కంచీతో చావగొట్టేవాడు. అవి వెల్లకిలా పడుకొని బోరుమని ఏడ్చేవి. ఇలాగా అతనికి చిన్న చిన్న సరదాలే ఉండేవి. ఆ రోజుల్లో అతను లేనివాడని ఎవరూ అనుకునేవారు కాదు. అతనికి కూడా అనిపించేది కాదు. అతని తండ్రి చేసేది గుమాస్తా ఉద్యోగమైనా తెలివిగా సులువుగా లంచాలు పట్టగలిగిన వాడవడం వల్ల ఇంట్లో ఏ ఇబ్బంది ఉండేది కాదు. లక్ష్మీమోహన్ రావుకి చిరుతిండికి, సినిమాలకి లోటు ఉండేది కాదు. అన్నింటికన్నా అతనికో సరదా ఉన్నట్టుగానే ఉండిపోయింది. అతను 10వ క్లాస్ చదువుతున్నప్పుడు శ్రీరామనవమి ఉత్సవాలకి పందిట్లోకి వెళ్ళాడు. అక్కడ మంచి మజాగా మేజువాని జరుగుతోంది. పల్లెత్తుగా ఉన్నదెవత్తో మేళం కడుతోంది. ఛా అనుకున్నాడు లక్ష్మీమోహన్ రావు ఆమెను చూసి. కాని ఇంతలో రసజ్ఞుడైన ఒక కారా కిల్లి ప్లస్ కండువా ఆసామి ఫిడేలు వాయించేవాడిని పిలిచి చెవిలో ఏదో చెప్పాడు. పల్లెత్తు ఆవిడ గజ్జెలు విప్పి ఇంకో సన్నగా నాజుగ్గా ఉన్న ఎర్రని పిల్లకిచ్చింది. ఆ పిల్ల కళ్ళు బాగున్నాయి, బెంగగా ఉన్నాయి. చిన్నగా జాలిగా నవ్వి ముందుకు వచ్చి తూర్పు తెల్లవారే అని అభినయం ప్రారంభించింది. లక్ష్మీమోహన్ రావుకు సరదా వేసింది. ఆ కళ్ళని బుగ్గల్ని ముద్దెట్టుకోవాలనుకున్నాడు. తర్వాత పెద్దవాడైన కొలది భోగం వాళ్ళంటే ఏమిటో ఎందుకో తెలిసిపోయింది. రాజమండ్రి మెరక వీధిలో వీళ్ళు ఉంటారని తెలిసింది. వాళ్ళొక మేలి రకం హాయిని ఇస్తారని, బతికున్న వాడెవడైనా ఒకసారి ఆ హాయిని పొంది తీరాలని విఘ్నులైన మిత్రులు కొందరు అతనికి చెప్పారు. కానీ వాళ్ళు ఒక ఇబ్బందైన మాట కూడా చెప్పారు. వాళ్ళకి డబ్బు, నగలు మొదలైనవి ఇస్తేనే రానిస్తారని, లేందే గడప తొక్కనివ్వరని చెప్పారు. ఈ షరతు మాత్రం అతనికి ఏమీ బాగాలేదు. ఈ సరదా క్రమక్రమంగా అతనిలో అడుగున పడిపోయింది. సంఘానికి వీళ్ళు చీడ పురుగులని, తప్పని, అవినీతని అందరూ అనటం వల్ల కొంత అతను నమ్మాడు. సొంత ఊళ్ళో మేజువాని చూడటానికి సిగ్గు వేసిన పొరుగులకు వెళ్ళినప్పుడు బెదురుగా మోతాదుగా చూసి సంతృప్తి పడేవాడు. మొహం కడుక్కొని ఇంట్లోకొచ్చాడు. అతనికేదో జైల్లో ఉన్నట్టే అనిపించింది. అసలు ఈ మధ్య అతనికి ఇంట్లో పట్టుమని 10 నిమిషాలు ఉండటమే కష్టంగా ఉంది. బతికున్నప్పుడు అతనికి కొడుకు బతికున్నట్లే అనిపించేది కాదు. కానీ ఇప్పుడు
కొడుకు లేడని ప్రతి వస్తువు సాక్ష్యం ఇస్తోన్నట్టుగా ఉంది. తన భార్య నిద్ర లేవకుండానే అతనికి వెళ్ళిపోవాలనిపించింది. పుత్రశోకంతో ఉన్న ఆమెను ఓదార్చటం చాలా కష్టమైన పని అనిపించింది. పక్కింటి ఆవిడ నిన్న వచ్చి కష్టంలో ఆదుకుంది. మళ్ళీ ఈరోజు ఉదయమే తన భార్యను ఆవిడకు వదిలేయడం మంచిదనుకున్నాడు. వీధి తలుపు చప్పుడు కాకుండా తెరచి గుమ్మం దాటబోతుంటే అతనికి క్రితం రోజున లక్ష్మి మెల్లో మంగళసూత్రాలు తీసి పిల్లాడికి మందులు బియ్యము తీసుకురమ్మని చెప్పటం జ్ఞాపకం వచ్చింది. వెనక్కి వచ్చి అల్మారాలో మూలగా కాగితం పొట్లంలో కట్టిన మంగళసూత్రాలు తీసి జేబులో వేసుకున్నాడు. నిన్న వీటి అవసరం లేకుండానే కుర్రాడికి ప్రాణం మీదికి రావడంతో తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకపోయింది. ఈ రోజున డబ్బు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. లక్ష్మి చాప మీద సగము నేల మీద సగము పడుకొని నిద్రపోతుంది. ఆమె నిప్పు సెగకి ఎండి ముడతపడిన పాత కాగితంలో ఉంది. ఒక్కసారి ఆమెను చూసి గబగబా వీధిలోకి వెళ్ళిపోయాడు. లక్ష్మీమోహన్ రావు వీధిలోకి వచ్చి నడవడం మొదలు పెట్టాడు. అతనికి ఒక గమ్యం లేదు. ఇంటికి తిరిగి వెళ్లకుండా చీకటి పడే వరకు పొద్దు పుచ్చడమే అతని ప్రస్తుతానికి ఉన్న ఆశయం. ఎప్పుడో ఒకప్పుడు మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టచ్చును. ఒక వీధి నుంచి ఇంకొక వీధిలోకి, ఒక సందులోంచి ఇంకొక సందులోకి కులాసాగా నడుస్తున్నాడు. నడవడంలో ఇటు అటు కొట్లని ఇళ్ళని మనుషుల్ని చూడటంలో అతనికి ఒక విశ్రాంతి లభించినట్టుగా ఉంది. ఒళ్ళు మనసు ఏదో తేలికైపోయినట్టుగా బరువు దిగిపోయినట్టుగా ఉంది. తాను విచ్చలవిడిగా తిరగడానికి ఇంత పెద్ద ఊరు ఏర్పడి ఉండటం ఏదో దైవ సంకల్పంలాగా అనిపించింది. రాజమండ్రి ప్రజలందరినీ పిలిచి ఒక్కసారి అభినందించాలనిపించింది. ఇంతమంది జనాభాలో ఎవడికి తన కొడుకు పోయినట్టు తెలీదు. తెలుసుకోలేరు. తెలుసుకోవాల్సిన అవసరమూ లేదు. జనప్రవాహంలో తానొక బిందువు మాత్రమే. నడవగా ఆకలి వేసింది. జేబులో 1 రూపాయి కూడా ఉంది. హోటల్కు వెళ్ళి ఇడ్లీలు తిని కాఫీ తాగి మిఠాయి కిల్లి వేసుకొని నడక ప్రారంభించాడు. ఎదురుగా ఎవడో నున్నగా క్రాఫింగ్ దువ్వుకున్న ఒక లుంగీదారు ఇతన్ని చూసి ఇకిలించినట్టు నవ్వాడు. గబుక్కున లక్ష్మీమోహన్ రావుకి జ్ఞాపకం వచ్చింది. తాను తల దువ్వుకోలేదని, బట్టలు మార్చుకోలేదని. పోనీలే అనుకున్నాడు. ఒక దేవాలయం దగ్గర ఎందరో తడి బట్టలతో దేవుడికి మొక్కుకుంటున్నారు. అతను కూడా చేతులెత్తి నమస్కరించాడు. ఒక ఆవిడ చాలా ఖరీదైన పట్టుచీర, మెడకి చేతులకి కొన్ని వందల తులాల బంగారము, విశాలమైన కలేబరంతో వెనకాల మొగుడు పరిచారిక వెంట రాగా దేవాలయంలోకి వెళ్తుంటే చూసి నవ్వుకున్నాడు. ఇంత డబ్బున్న ఆవిడని చూసి దేవుడు 4 అడుగులు ముందుకు వేసి, రండి మహాలక్ష్మమ్మ గారు, దయచేయండి, మీ బోటి వాళ్ళు అస్తమాను వస్తారా అంటాడేమో అని కాసేపు నిలబడి చూశాడు. అక్కడి నుంచి సినిమా పోస్టర్లు వరుసగా చూస్తూ చదువుతూ ఇన్నీస్పేట వరకు వెళ్ళాడు. ఒకచోట రోడ్డుకి పక్కగా ఖాళీ జాగాలో ఎవడో గారడివాడు తన విద్యని ప్రదర్శిస్తున్నాడు. జనం గుండ్రంగా మూగి ఉన్నారు. లక్ష్మీమోహన్ రావు వాళ్ళలోకి చొచ్చుకుపోయాడు. సర్కస్ లాగా గారడి అన్న అతనికిష్టం. గారడివాడు తురకాన్ని తెలుగుని పసందైన పాలలో కలిపి పంచి పెడుతున్నాడు. కోడిగుడ్డుని ఒక బుట్టతో మూసి కుక్కపిల్లల్ని చేస్తానంటున్నాడు వాడు. తనకి గారడి వస్తే దాన్ని మేకపిల్లని చేసి గారడి వాణ్ణి ఏడిపించచ్చు అనుకున్నాడు. గారడి వాడి కూతురు డబ్బులు అడుగుతోంది. దాని గడ్డం మీద మచ్చ ముద్దొస్తోందనుకున్నాడు. జేబులోంచి పావలా తీసి దానికిచ్చేశాడు. పక్కవాడు అనాయ ఇచ్చాడు. వాడిని తిరస్కారంగా గర్వంగా చూశాడు. సూర్యుడు నడినెత్తికొచ్చాడు. ఎండ చుర్రుమంటోంది. మళ్ళీ ఆకలేసింది లక్ష్మీమోహన్ రావుకి. సత్రం వైపు బయలుదేరాడు. సత్రం ముందు ఎవడో బొమ్మలున్న గుడ్డ నేల మీద పరిచి కాయ్ రజా కాయ్ అంటున్నాడు. సర్కస్ జ్ఞాపకం వచ్చింది. మళ్ళీ రెండోసారి పావలా బేడ కలిపి కాశాడు. పోయింది. పక్కున నవ్వాడు. ఏం నవ్వుతావ్ అన్నాడు లాటరీవాడు. ఈ గుర్రం నిజం గుర్రం కాదు అన్నాడు లక్ష్మీమోహన్ రావు. ఊరుకోవయ్యా, ఇది 1st క్లాస్ గుర్రం. చూడు ఈ ఏనుగుని.
మైసూరు మహారాజు దీన్నే ఎక్కి ఊరేగవాడు. కాయ్ రాజా కాయ్ అన్నాడు లాటరీవాడు. నే కాయను అన్నాడు లక్ష్మీమోహన్ రావు. ఏ ఎందుకు కాయవు? నాది నిజాయితీ అయిన లాటరీ అన్నాడు లాటరీవాడు. ఎందుకో చెప్పనా అని అడిగాడు లక్ష్మీమోహన్ రావు. చెప్పవయ్యా చెప్పు, ఏదైనా మోసం ఉందని రుజువు చేస్తే 10 రూపాయలు నీకు ఇనాము అన్నాడు కోపంతో లాటరీవాడు. అయితే చెప్తా విను, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఆడను అని లేచిపోయాడు లక్ష్మీమోహన్ రావు. అందరూ గొల్లుమని నవ్వారు. లాటరీవాడు పెద్ద అవమానంగా తలచి, కలేజా ఉంటే కాయండి, రూపాయికి 2 రూపాయలు, ఊరికే చూస్తే అదృష్టం రాదు మొగాళ్ళకి అన్నాడు. లక్ష్మీమోహన్ రావు సత్రంలోకి వెళ్ళాడు. సత్రం గుమాస్తా అతన్ని ఎరుగును. పీడీ పొగ పైకి ఉది, ఏమోయ్ కులాసానా, కనబడ్డం మానేశావు అన్నాడు. ఏది బీడీ ఉంటే ఒకటి అన్నాడు రావు. అరే నీకు అలవాట్లేదుగా. చేసుకున్నాన్లే అంటూ బీడీ తీసుకుని అంటించాడు లక్ష్మీమోహన్ రావు. అతనికి బీడీ అలవాట్లేదు, కానీ ఈవేళ అతనికి ప్రతి పని చేసేందుకు స్వతంత్రం వచ్చినట్టుగా ఉంది. కులాసాయేనా, ఏంటి ఇలా వచ్చావు అన్నాడు గుమాస్తా. ఇలాగ పని మీద వెళ్తున్నాను, ఏదైనా మంచం ఉంటే పడై కాసేపు నడుము వాల్చిపోతాను అన్నాడు. గుమాస్తా ఖాళీ గది ఒకటి చూపించాడు. బీడీ కాలుస్తూ ఉక్కిరి బిక్కిరవుతూ దగ్గుతూ మంచం మీద పడుకొని లక్ష్మీమోహన్ రావు రకరకాల ఆలోచనల్ని తరుముతున్నాడు. అలసిపోయిన అతనికి తెలియకుండా నిద్ర పట్టింది. సాయంత్రం 6 దాటాక గుమాస్తా లేపే వరకు అతనికి మెలకువ రాలేదు. మెలకువ వచ్చాక అతను చాలాసేపు తికమక పడ్డాడు. తను అక్కడ ఎందుకున్నది తెలియక కొంతసేపటికి అతను గుర్తించడానికి వీలైంది. గుమాస్తాకి థ్యాంక్స్ చెప్పి ఇన్నీసుపేట గోదావరి ఒడ్డుకి వెళ్ళి మొహం కడుక్కొని మెట్ల మీద కూర్చున్నాడు. విశాలంగా చల్లగా పారుతున్న గోదావరి ముందు అతను చటుక్కున ఏకాకిలా ఫీల్ అయ్యాడు. కమ్ముకుంటున్న లేత చీకట్లో బద్ధకంగా చూస్తూ కూర్చున్నాడు. అతనికి చిన్ననాటి రోజులు జ్ఞాపకం వచ్చాయి. చుట్ట నములుతూ మాట్లాడే తండ్రి, తులసికోటికి రోజు పూజ చేసే తల్లి, పకోడీల కొట్టు, సర్కసు, తెలుగు మాస్టారు, శ్రీరామనవమి ఉత్సవాలు. అతనికి లోపల దాగి ఉన్న కోరిక ఒక్కసారి బయటపడింది. ఒక్క రాత్రైనా భోగం దానితో అనుభవించాలని ఉబలాట పడిపోయింది అతని మనస్సు. పుష్పలత అందంగా ఉంటుందని, బాగా అభినయిస్తుందని అంటారు. ఓసారి మెరక వీధిలో వెళ్తుంటే పుష్పలత మేడని చూపించారు మిత్రులు. ఈవేళ ఎలాగైనా తాకట్టు పెట్టడానికి టైం అయిపోయింది, రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు అనిపించింది. మెరక వీధిలో మేడ ఉంది, ఇంకేం అనుకున్నాడు. లేచి బయలుదేరాడు. విద్యుత్ దీపాల కాంతిలో రాజమండ్రి సందులో చవక రకం ఆడదాన్లా మెరుస్తున్నాయి. తికమకగా ఉన్న జుట్టుతో, మాసిన చొక్కాతో తిన్నగా పుష్పలత మేడ గుమ్మం ముందు నిలబడ్డాడు. ఏం చెయ్యాలో ఎలా పిలవాలో అతనికి సరిగ్గా తెలీదు. దగ్గాడు. కొంతసేపయ్యాక మళ్ళీ దగ్గాడు. చివరికి ఏమండి అని పిలిచాడు. అతనికి సిగ్గుగా భయంగా ఉంది. ఇంతలో ఓ గల్ల చీర కట్టుకున్న 50 ఏళ్ల స్త్రీ వచ్చి ఏం కావాలి అంది. ఈ మేడలో పుష్పలత ఉందా అన్నాడు బెరుగ్గా. ఉంది. ఎవరైనా పంపించారా నిన్ను? కాదు, నాకే కావాలి. నీకా? ఆమె విరగబడి నవ్వింది. నవ్వినప్పుడు గొగ్గి పళ్ళు కనిపిస్తున్నాయి. నా దగ్గర అరకాసు బంగారం ఉంది అన్నాడు ధీమాగా. ఆమె ఎగాదిగా చూసి ఆగు కనుక్కొని చెప్తాను అని లోపలికెళ్ళి కొంతసేపటికి తిరిగొచ్చి రాత్రి 9 దాటాక రండి అంది. లక్ష్మీమోహన్ రావు ఉత్సాహంగా బజారు వైపు నడిచి ఒక క్షౌరశాలలోకి వెళ్ళాడు. అక్కడ ఎవరూ లేరు, యజమాని తప్ప. ఏం సార్, క్రాఫ్ వేయమంటారా అన్నాడు వాడు. కాదు, కొంచెం తలకి నూనె రాసి పెట్టాలి, పౌడర్ కూడా కావాలి. డబ్బులు తీసుకురాలేదు, ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు ఇస్తాను అన్నాడు లక్ష్మీమోహన్ రావు ప్రాధేయ స్వరంతో. శాలాధిపతి ఇతన్ని నిదానించి చూసి ఏం గిరాకీ పంతులు అన్నాడు. ఏముంది, పిల్ల ఏదైనా దొరికిందా? ఆశ్చర్యంతో లక్ష్మీమోహన్ రావు నీకెలా తెలిసింది? ఓస్, అందరిపైన ఇట్టే పసిగట్టగలను, అనుభవం అంతే, అనుభవం.
నిన్ను చూడగానే అనుకున్నాను ఈడెవడో నాసిరకం బాబురా అని అన్నాడు కొట్టువాడు. ఇలా లోకు చేసి మాట్లాడటం కష్టం అనిపించింది లక్ష్మీమోహన్ రావుకి. ఆయన చేసేది లేదు. తల దూకొని పౌడర్ రాసుకొని 9 అయ్యే వరకు అక్కడే ఒక బల్ల మీద కూర్చున్నాడు. వాళ్ళంతా బరువుగా ఉంది. ఒక పక్క చెయ్యకూడని పని ఏదో చేస్తున్నట్టుగా ఉంది. అంతలోనే విపరీత శక్తుల మీద తిరుగుబాటు చేస్తున్న నాయకుడిలాగా గర్వంగా అనిపించింది. తన ఒక్క కోరిక ఎందుకు తీర్చుకోకూడదు? ఎవరు అడ్డు పెడతారు? అతనిలో తెలియని సంతోషం వ్యాపించింది. ఇదివరకు వెళ్ళిన మెరక వీధి మేడ దగ్గరకు వెళ్ళాడు. ఇందాకట ఆవిడ గుమ్మం దగ్గర కూర్చొని కాళ్ళకి తైలం రాసుకుంటోంది. ఇతన్ని చూసి ఆ మెట్లెక్కి పైకెళ్ళు, అక్కడుంటుంది అంది. ఏకవచన ప్రయోగానికి ఒళ్ళు మండింది. కోపంగా చూసి మెట్లెక్కాడు. డాబా మీద పిట్టగోడ నానుకొని విలాసంగా నుంచుంది ఒక యువతి. పొడుగాటి వాల్జడ మధ్య బంగారపు చామంతి పువ్వు ఉంది. మెల్లో నెక్లెస్, ఒక ఒంటిపేట గొలుసు ఉన్నాయి. రొమ్ములు ఎత్తుగా ఉన్నాయి. పౌడరు పూసిన తెలుపు చేతుల చామన ఛాయ రంగు విడివిడిగా అసందర్భంగా ఉన్నాయి. తన్ని చూసి నవ్వుతూ రండి అంది ఆమె. ఆమె వెనకాలే గదిలోకి వెళ్ళాడు. గది చిన్నదైన పందిరి పట్టె మంచం, ఒక సోఫా, ఒక డ్రాయరు ఇరుకుగా సర్ది ఉన్నాయి. పరుపు మీద మొఖమల్ పరిచి ఉంది. డ్రాయర్ మీద మిఠాయిలు, అరటిపళ్ళు, టేబుల్ ఫ్యాను ఉన్నాయి. గోడ మీద వెంకటేశ్వరుడి పటానికి ఇటు అటు సినీ తారల బొమ్మలు, క్యాలెండర్లు ఉన్నాయి. ఓ పక్కగా ఉన్న ఒక కిటికీ మూసేసుంది. గదిలోకి వెళ్ళగానే లక్ష్మీమోహన్ రావుకి నిలువ ఉన్న గాలి వాసన, ఒక రకం ముదురు సెంటు వాసన కలిసి గమ్మత్తుగా ఉంది. ట్యూబ్లైట్ కాంతిలో ఆమెను తదేకంగా చూస్తూ నిలబడ్డాడు. ఆమె నవ్వి అలా చూస్తున్నారేం, బాలేనా అంటూ దగ్గరకొచ్చి చెంపల్ని తాకి సోఫాలో కూర్చోబెట్టింది. అతనికి ఒళ్ళు పులకరించింది. ఆమె అంత అందంగా కనబడలేదు. అయినా ఆమె చొరవలో, చనువులో ఉద్రేకపరిచే గుణం ఉంది. తనని పరీక్షగా చూస్తోందని తెలుసుకుని మీ పేరు పుష్పలతేనా అని అడిగాడు. కిలకిలా నవ్వి ఆమె అతన్ని పక్కగా కూర్చొని ఇలాంటి చోటుకి రావడం మీకు కొత్త అంది. ఏం నన్ను మీరు అని గౌరవిస్తున్నారే, మిమ్మల్ని గౌరవించకూడదా? ఊహు అని కళ్ళు కుంచించి అతని మీదకి కొంచెం వంగి మీది ఈ ఊరు కాదా అని అడిగింది. కాదు అబద్ధమాడాడు లక్ష్మీమోహన్ రావు. మరే ఊరు? అమలాపురం. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. అక్కడ నాకు భూములున్నాయి ధైర్యంగా అనేశాడు. ఆమె తీవ్రంగా చూసి మళ్ళీ నవ్వుతూ ఈనాందారులన్నమాట. ఏమాత్రం కమతం ఉంది అంది. 50 ఎకరాలు. తన లోకువ పట్టేస్తుందేమోనని నిచ్చెన మెట్లెక్కిపోతున్నాడు లక్ష్మీమోహన్ రావు. మరి ఈ మాసిన బట్టల వేషము, ఇలాగే వస్తారా మా దగ్గరికి? అయ్యో రామా అని చెంగు నోటికి అడ్డం పెట్టుకొని నవ్వుతోంది. పెట్టే బెడ్డింగు పోయాయి వస్తుంటే ఈ ఊర్లో పనుంది, మరి ఏం చేయను కంగారు పడ్డాడు లక్ష్మీమోహన్ రావు. ఊహు ఆమె ఏదో ఆలోచిస్తున్నట్టు ఉంది. పుష్పలత అంటే మా వైపు మంచి పేరు. నేను పుష్పలతని కాను. మరి నువ్వు? నన్ను పాప అంటారు. పుష్పలత మా అక్కయ్య. ఓ లక్షాధికారి మా అక్కయ్యను సొంతంగా ఉంచేసుకున్నాడు. ఓహో అన్నాడు లక్ష్మీమోహన్ రావు. పోనీ ఇదైతేనే దాని చెల్లెలే కదా అని సమాధానపరుచుకున్నాడు. నన్ను కూడా మీరు తీసుకుపోయి ఉంచుకోరాదు? చిలిపిగా నవ్వుతూ అడిగింది. నేనా? ఎక్కడుంచుకోవడం, ఎలాగా తడబడుతూ అన్నాడు లక్ష్మీమోహన్ రావు. ఆమె ఏదో పసిగట్టినట్టు భోంచేశారా అంది. లేదు. ఏం? అతను జవాబివ్వలేదు. ఎందుకో అతని మనసంతా కలతపడిపోయింది. అతనికి కొడుకు శ్మశానానికి మోసుకుపోవడం జ్ఞాపకం వచ్చింది. మరి బంగారం ఏది అడిగిందామె. బంగారం ఏమిటి అన్నాడతను. మా పిన్ని చెప్పింది అరకాసు బంగారం ఉందని. ఓహ్ అదా, మర్చిపోయాను. జేబులోంచి మంగళసూత్రాలు పొట్లం తీసి ఆమెకిచ్చాడు. భలేవారే, మీరింతవరకు ఇవ్వకుండా నన్ను ఆడిస్తున్నారా అంటూ ఆమె పొట్లం విప్పి చూసింది. పసుపు తాడికి మంగళసూత్రాలు కట్టబడి ఉన్నాయి. అప్రయత్నంగా ఆమె సరే అంది. ఆమె చెక్కిళ్లలోంచి రక్తం దిగిపోయింది.
సందేహంగా అతని కేసు చూసింది. అరకాసు ఉండదనని సందేహం అని అడిగాడు అతను. ఉంటాయేమోలే. ఆమె పొట్లం కట్టి చేత్తో పట్టుకుని కొంచెం మిఠాయి తినండి, ఇప్పుడే వస్తాను అని గదిలోంచి వెళ్ళిపోయింది. అతనికి ఉత్సాహం తగ్గిపోతున్నట్టు అనిపించింది. మధ్యాహ్నం భోజనం లేని కారణమేమో అనుకున్నాడు. మంచి చెలాకిదే ఈ పాప, తనని లేనివాడని కనిపెట్టిస్తుందా? అయితేనేం, బంగారం ఇచ్చాడుగా, ఇంకేం అనుకున్నాడు. టేబుల్ మీద పళ్ళెంలో మిఠాయిలు తీసుకుని తాపీగా తిన్నాడు. కింద నుంచి ఏవో కేకలు వినిపిస్తున్నాయి. పాప ఎవరి మీదో, బహుశా ఆ గొగ్గిపల్ల పిన్నిని తిడుతోందేమో అనుకున్నాడు. 2 చక్కెరకేళి అరటిపండ్లు ఒలుచుకొని తిన్నాడు. క్రమంగా అతనికి బలం వచ్చింది. దాంతో అతని మీద అతనికి నమ్మకం కలిగింది. ఇందాకటి నుంచి నీరసం వల్ల కాబోలు అలా బెదురుగా ఉన్నాను అనుకున్నాడు. ఇప్పుడు చూడమని తన ప్రజ్ఞ, తను చమత్కారంగా మాట్లాడగలడు. పాప చేత జావలి అభినయింపజేయాలి. తూర్పు తెల్లవారే అంటే అతనికిష్టం. మరచెంబు నీళ్లు తాగి త్రేంచాడు. రాబోయే సుఖాన్ని తలుచుకుంటుంటే అతనికి ఒళ్ళు మళ్ళీ పులకరించింది. లేచి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. చిరునవ్వు నవ్వుకున్నాడు తృప్తిగా. గదిలోకి గొగ్గిపల్లి ఆవిడొచ్చింది. ఇదొచ్చిందేమిటి అని కంగారు పడ్డాడు లక్ష్మీమోహన్ రావు. లేలే పంతులు, మంచం మీద దొరలాగా పడుకున్నావు కాని అంది మోటుగా ఆవిడ. ఇన్స్పెక్టర్ వస్తున్నాడు, కబురొచ్చింది, ఎల్లు బాబు, నువ్వెళ్ళిపో. ఎక్కడికెళ్ళను? కోపం వచ్చింది లక్ష్మీమోహన్ రావుకి. నేనెందుకెళ్ళాలి అన్నాడు. సాల్లే, ఇన్స్పెక్టర్ వస్తే నిన్ను నన్ను జైల్లో తోస్తాడు. దయచేయి పంతులు, ఇదిగో నీ బంగారం. ఆమె పొట్లం మీదికి విసిరింది. పాప ఏది, ఇలా రమ్మను మెల్లగా అని అడిగాడు. రావు. పాపే చెప్పింది నిన్ను పంపించేయమని. నడు నడు అంది. కోపంలో పొట్లం తీసుకొని లక్ష్మీమోహన్ రావు గబగబా కిందకి దిగాడు. ఇటు అటు చూశాడు. గుమ్మం పక్కగా పాప నుంచోనుంది. నన్ను పొమ్మన్నావేం? వాడెవడు? ఆ ఇన్స్పెక్టర్. నాకేం భయం అన్నాడు గట్టిగా. పాప నవ్వి, కోప్పడుకు పంతులు, మళ్ళీ ఎప్పుడైనా వద్దువు గాని. నా మాట విని వెళ్ళు. ఏం? ఇదిగో ఈ 10 రూపాయలు దగ్గరుంచుకో. నాకు తెలుసు కష్టం ఏమిటో. ఎందుకో ఏ అవ్యక్త స్మృతి వల్లనో చటుక్కున అతనికి కోపం పోయి సిగ్గుతో అవమానంతో తన మీద తనకి జాలితో బలహీనుడైపోయాడు లక్ష్మీమోహన్ రావు. ఆమె జేబులో 10 రూపాయలు పెడుతుంటే తోసివేయాలనుకున్నాడు కానీ అతని నరాలు ఇంద్రియాలు స్తంభించిపోయాయి. అలాగే నిల్చుండిపోయాడు. కోపంగా కేకలేద్దాం అనుకున్నాడు కానీ మాట రావడం లేదు. వెళ్ళు పంతులు, పాప జాలిగా చూసి అంది. లక్ష్మీమోహన్ రావు జేబులోంచి నోటు తీసి ఆమె మీదకి విసిరేశాడు. ఒళ్ళంతా అవమానంతో దహించుకుపోతోంది. నిర్జనంగా ఉన్న రాజమండ్రి రోడ్ల మీద నడిచిపోతున్నాడు. లక్ష్మీవారంపేట, తుమ్మలావ గడిచిపోయాయి. పాప జాలిగా చూడటం అతనికి మరీ మరీ గుర్తుకొస్తోంది. తాను దరిద్రుడని తెలిసిపోయింది. తన శక్తి అంతా ఈ ప్రమాదం రాకుండా దారపోసినా లాభం లేకపోయింది. తనకి వ్యభిచరించే అర్హత కూడా లేదు. ఎంత దూరం ఆ చీకట్లో ఎలా నడిచాడో తెలీదు. కానీ అతను తనకి తెలియకుండానే తన ఇంటికి వెళ్ళాడు. అతని ఒంట్లోంచి సత్తువంతా ఎవరో తోడేసినట్టయింది. కాళ్ళు వణికాయి. తన ఇంటి మెట్ల మీద చతికిలపడ్డాడు. మొహం చేతులతో కప్పుకున్నాడు. అతని గొంతు నుంచి మూలుగు హీనస్వరంతో బయటకొచ్చింది. ఇంటి తలుపు తెరిచి భాగ్యలక్ష్మి వంగి చూసింది. ఇంతదాకా ఎక్కడెక్కడున్నారు? రండి లోపలికి. అలా బెంగపడిపోతే ఎలాగా అంటూ అతని చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది. మీరు కూడా ఏమయ్యారో అని భయంతో చస్తున్నాను. చచ్చిన కొడుకు ఎలాగో రాడు. మీరు కూడా. ఆమె కంఠం రుద్ధమైంది. పడుకోండి ఇలాగా అంటూ అతన్ని మంచం మీద పడుకోబెట్టింది. లక్ష్మీమోహన్ రావు కళ్ళు మూసుకొని పడుకున్నాడు. కను కొలోనల నుంచి కన్నీటి బిందువులు రాలుతున్నాయి. లక్ష్మి అతని కళ్ళు తుడిచి, కాస్త విశ్రాంతి తీసుకోండి అని తన కళ్ళు తుడుచుకుంది. లక్ష్మీమోహన్ రావుకి కాసేపటికి నిద్ర పట్టింది. కథ సమాప్తం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలపండి. తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ మంచి కథతో కలుసుకుంటాను. అప్పటి వరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.